వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. లాంచ్ యార్డ్ వద్ద ఉంచిన ఓ రాకెట్ ప్రమాదవశాత్తు గాల్లోకి ఎగిరిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. బీజింగ్ తియాన్లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ ఆదివారం ఈ విషయాన్ని బయటపెట్టింది. తాము అభివృద్ధి చేస్తున్న తియాన్లాంగ్ అనే రాకెట్ తొలి దశ భాగం ప్రమాదవశాత్తు గాల్లోకి ఎగిరిపోయిందని, ఇది సెంట్రల్ చైనాలోని గాంగీ అనే పర్వత ప్రాంతంలో పడిందని, అక్కడ జనావాసాలు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఈ భాగాన్ని పరీక్షిస్తున్న సమయంలోనే నిర్మాణ లోపాలు బయటపడ్డాయని కంపెనీ పేర్కొంది. ఈ రాకెట్ పడటం వల్ల అక్కడి అడవిలో భారీ పేలుడు చోటు చేసుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక బృందాలు ఆ మంటల్ని ఆర్పేశాయి. తాజాగా దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తియాన్లాంగ్ రాకెట్ ను చైనా స్కైడ్రాగన్ 3 పేరిట అభివృద్ధి చేస్తోంది. ఇది రెండంచెల వ్యవస్థగా పనిచేస్తుంది. వీటిని పాక్షికంగా పునర్వినియోగించుకోవచ్చు. చైనాలో రాకెట్ ప్రయోగ రంగంలోకి ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చారు. దీంతో పలు కంపెనీలు తమ ప్రయోగశాలలను ఏర్పాటు చేశాయి. హెనాన్ ప్రావిన్స్ లో ఈ సంస్థ ఉన్న చోట దాదాపు 8 లక్షల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇటీవల జూన్ 22న చైనాలోని ఓ గ్రామంపై రాకెట్ శిథిలాలు కూలాయి. షీచాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే అవి జనావాసాలపై పడ్డాయి. ఈ ఘటన సిచువాన్ ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.